మన తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఒక అద్భుతమైన వరాల్ని తెలంగాణ సినిమా పరిశ్రమకి అందించారు. వారికి ముందుగా మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. కేసీఆర్ గారు నమస్కారం. ఇవాళ చాలామందికి డౌట్స్ ఉన్నాయి, అసలు ఏం జరగబోతుంది హైదరాబాద్లో, తెలంగాణ సినీ పరిశ్రమ అనేది ఎట్లా రూపుదిద్దుకుంటా ఉంది, దీనికి ఉన్నదే తక్కువ మంది కదా, వీళ్ళు ఏం చేయగలుగుతారనే ఒక ప్రశ్నల మధ్యలో దొరికిన సమాధానం చాలా పెద్ద సమాధానం, చాలా అద్భుతమైన సమాధానం. ఇవాళ 2000 ఎకరాల ఒక ఫిలిం నగరం అంటే అదొక అద్భుతమైన ఒక విజన్. అది దాంట్లో అలాంటి ఆ చిత్ర నగరంలో అనేకమైన శాఖలు, అనేకమైన విధానాలు, అనేక మందికి ఉపాధి కల్పించే ఎన్నో సంస్థలు అక్కడ ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. ఇవాళ తెలంగాణ సినిమా పరిశ్రమ తన అస్తిత్వం కోసం చేస్తున్న పోరాటంలో ఇది ఒక ఘన విజయం అని చెప్పాలి. ఆ రకంగా ఇప్పుడు ఫిలిం ఛాంబర్లో నెక్స్ట్ ఫిలిం ఛాంబర్ ఏదైతే తెలంగాణ ఫిలిం ఛాంబర్గా ఏర్పడబోయే దానిలో కూడా తెలంగాణ అస్తిత్వం పూర్తిగా ఉంటుంది. దానికి అన్ని రకాలుగా ప్రభుత్వ గుర్తింపు, అన్ని రకాలుగా ప్రభుత్వ సహకారం ఉంటుందని మేము పూర్తి నమ్మకంతో ఉన్నాము. 2000 ఎకరాల్లో ఊహకందని విధంగా ఉంటుంది అని ఆయన చెప్పినప్పుడు కొద్దిగా నమ్మబుద్ధి కాలేదు. కానీ ఇప్పుడు అదే అప్పుడు చెప్పింది ఇప్పుడు ఆచరణలో పెడుతున్న కేసీఆర్కు నిజంగా ధన్యవాదాలు చెప్పక తప్పదు. ఇప్పటివరకు అణిగి మణిగి ఉన్న మేము ఈరోజు మాకు కొండంత అండా ఉన్నాడు అని ధైర్యంతో ఇంకా ముందు మా తెలంగాణ బిడ్డలు, తెలంగాణ చిత్ర పరిశ్రమకు సంబంధించిన ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఈ చిత్ర పరిశ్రమలో నిలదొక్కొని మేము కూడా అందరితో సమానంగా ఎదుగుతామని చంద్రశేఖర్ గారికి మనస్ఫూర్తిగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. ప్రతి విషయంలో కూడా తెలంగాణ కోణాన్ని చూసే కేసీఆర్ గారు ఇవాళ మా బాధని, ఆవేదనని అర్థం చేసుకొని 2000 ఎకరాల్లో ఫిలిం సిటీని నిర్మాణం చేస్తామనటం ఇవాళ మా తెలంగాణ సినిమా ఇండస్ట్రీకి నిజంగా స్వర్ణయుగంగానే మేము భావిస్తున్నాం. ఈ తొలి అడుగులు భవిష్యత్తులో అద్భుతాలు చేయడానికి మాకు కేసీఆర్ గారు ఒక చూపించిన దారి ఇది. మాకు కేసీఆర్ గారు మాకు ఇచ్చిన అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకొని తెలంగాణ సినిమా పునర్నిర్మాణానికి మా వంతుగా మేము కృషి చేసి తెలంగాణ సినిమా భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేలా మేమందరం కష్టపడి సినిమా ఇండస్ట్రీని, తెలంగాణ సినిమా ఇండస్ట్రీని, తెలంగాణ సంస్కృతిని ఈ సినిమాల ద్వారా మేము ముందుకు తీసుకుపోగలుగుతామని మేము చెప్తున్నాం. తెలంగాణ కళాకారులు ఎంత అంచబడ్డారో, తెలంగాణ అస్తిత్వం అంటే పండుగలు కానీ, కల్చర్ కానీ, పాటలు కానీ, పాటలు పెట్టి సినిమాలు హిట్ చేసుకున్నారు. కానీ యాస, భాష వీటినన్నింటినీ ఎంత అనగదొక్కారో, తెలంగాణ కళాకారులు ఎంత అణచబడ్డారో అంత లేవడానికి ఇవాళ కేసీఆర్ గారు ఇచ్చిన హామీ 2000 ఎకరాల స్థలంలో ఒక సినిమా హబ్ నిర్మించడానికి ఒప్పుకొని, ఇంకోటి ఏంటంటే తెలంగాణ సినిమా నిర్మాతలకి అవార్డ్స్ ఇవ్వడానికి కేవలం తెలంగాణ వాళ్ళకి ఇవ్వడానికి ఒప్పుకుంటున్నారు. ఆయన ఆల్రెడీ మీటింగ్ జరిగింది, ఒప్పుకున్నారు. ఇలాంటి పరిణామంలో తెలంగాణ నిర్మాతలు ముందుకొచ్చి సినిమాలు తీస్తారు, నాలాంటి కళాకారులు ముందుకు వస్తారు. ఇవన్నీ జరగడానికి ముఖ్య కారణమైన కేసీఆర్ గారికి ధన్యవాదములు. థ్యాంక్స్ సార్. దయచేసి ఆంధ్ర వాళ్ళకు కూడా, అంటే తెలుగు ఇండస్ట్రీ పెద్దలకు కూడా నేను చెప్పేది ఏంటంటే, జరిగిపోయింది. కేసీఆర్ గారికి మీరు థ్యాంక్స్ చెప్పారు, అన్నీ బాగానే ఉన్నాయి. ఇక నుంచి మన మధ్య వైరుధ్యాలద్దు, చక్కగా తెలంగాణ ఆర్టిస్టులకు సహకరించండి. బాలీవుడ్ వచ్చి శ్యామ్ బెనగల్ గారు కూడా వచ్చి ఇక్కడ అందరు సహకరిస్తా అని చెప్పారు. అంత బాలీవుడ్ నుంచి వచ్చినప్పుడు మీరు కూడా సహకరించాలి. ఆంధ్ర పెద్దలు ఎవరైతే సినిమా ఇండస్ట్రీ కలిసి ఉందామో, విభజన వల్ల విడిపోయామో, మా సినిమాలు ఎదుగుతాయి, మీ సినిమాలు ఎదుగుతాయి. మీ సినిమాలలో కూడా ఆర్టిస్టుని ఎంకరేజ్ చేయాలి, టెక్నీషియన్ ఎంకరేజ్ చేయాలి. ఇకనైనా కలిసిమెలిసి ఉందాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. భ్రమలో నుంచి బయటికి రారా. ఎన్నాళ్ళు ఎవరెవరినో ఊహించుకుంటూ బతికేశావు. నేను నిజం నీ ఎదురుగా నిలబడ్డాను. ఎదుర్కొనే దమ్ముందా? ఆ దమ్ములాకే కదరా దొంగచాటుగా దీప్తిని పెళ్లిపేటల మీద నుంచి ఎత్తుకెళ్ళావు. ఏ పందిట్లో మా పెళ్లి ఆగిపోయిందో అక్కడే దీప్తి మెళ్ళలో నేను తాళి కడతాను.